అందరం ఒకసారి చేతులు పైకి ఎత్తుదామా? రెండు చేతులు అందరూ కూడా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ నా తోటి వేదికలు అలంకరించిన పెద్దలకి మరియు నా స్నేహితురాలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఎంతో చక్కగా మై హూమ్ మంగళ పేరు వింటేనే ఎంతో మంగళప్రదంగా ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ ఇంతమంది ఇక్కడ గ్యాదరింగ్ అని చూసి. కానీ ఒకటి ఏంటంటే, నేను వారు చెప్పినట్టు ఫ్యామిలీ మనకు కావాల్సింది కుటుంబ వ్యవస్థ గురించి ఒకసారి మన అందరితో మాట్లాడాలనిపించింది. సో మనం ఒకటే అండి, మన పెద్దవాళ్ళు ఇందాక ఒక అబ్బాయి చిన్న బాబుని రన్నింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందండి? వెనకాల పరిగెట్టిందా లేదా చూసారు కదా. మీరైనా మీ పిల్లలు పరిగెత్తుంటే ఏం చేస్తారు? అమ్మో మా బాబు పరిగెడుతున్న కింద పడిపోతుందేమో అని అంటుందండి. సో అలాగే మన పేరెంట్స్ కూడా చిన్నప్పుడు మన అలాగే చేశారా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఇక్కడ? థ్యాంక్ యూ. ఒప్పుకునే వాళ్ళు చెయ్యొద్దు అలా, అంతే కదా. మన పేరెంట్స్ అందరూ కూడా అమ్మో కింద పడిపోతారేమో. ఓకే, సో అలాగే ఇప్పుడు కూడా మన పేరెంట్స్ని మనం అలాగే చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? కింద పడిపోతే ఎట్లా? పెద్ద అయ్యాక ఏమవుతుందండి? ఏజ్ అయిపోయినాక మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి? విజిట్ చేయడానికి, అంతే కదా. మనం ఒక సినిమాకి వెళ్తాం. ఎంతమంది సినిమాకి వెళ్ళారండి మీ లైఫ్లో? ఇక్కడ మూవీ ఎంతమంది చూస్తారు లైఫ్లో? ఒక్క మూవీ అయినా పర్లేదు, మూవీ చూసాం. మూవీ చూసడానికి వెళ్తాం కదా, మంచిగా డ్రెస్సింగ్ వేసుకొని రెడీ అయ్యి చక్కగా అక్కడ పాప్కార్న్ కొనుక్కొని చక్కగా ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఏం చేస్తాం? మూవీ అయిపోగానే అమ్మ చెప్పాలి, ఇంటికి వచ్చేస్తాం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మూవీ అయిపోగానే మన ఇంటికి మనం ఎలా వచ్చేస్తామో సేమ్ అంతే లైఫ్, అంతే అండి లైఫ్ అంతే. ఒకటి వారు ఏం చెప్పారు? శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలేయడం. అలాగే మనం విజిట్ చేయడానికి వచ్చాం. మనం సినిమాలో ఉన్న అన్నీ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేస్తాం. అలాగే మనం అందరం స్వర్గంకి వెళ్తాం. స్వర్గం నుంచి వచ్చినాం, స్వర్గంకి వెళ్తాం. ఎందుకంటే మనందరం కూడా మహిళలం. ఒక్క మహిళ ఒక్కరోజు ఏంటంటే ఉమెన్స్ డే నాకైతే నచ్చలేదమ్మా. 1909 నుంచి చేస్తున్నారు. కానీ నేను మాత్రం మన పిల్లలకి వంట చేసి పెట్టి, మమ్మీ సూపర్, అమ్మ ఇది సూపర్, ఫుడ్ బాగుంది అనగానే మీరేం ఎంత హ్యాపీ ఉంటుంది మీకు? అక్క చెప్పాలి, హ్యాపీగా ఉంటుందా? ఎంతో హ్యాపీగా ఉంటుంది మనకి. పిల్లలకి, మన పిల్లలకి